అష్టాచమ్మ చేస్తున్నప్పుడే కార్తీక దీపం స్టార్ట్ అయింది. అవును. గుత్తా వెంకటేశ్వర గారు ఆయన ఇక అడిగారు, ఓహో కార్తీక్ దీప్ ఫస్ట్ మిమ్మల్ని అడిగారా? ఇది లేదు నేను సీరియల్స్ మానేస్తున్నారు కదా చేయమని చెప్పాను. ఓహో అందుకనే కార్తీక దీపం ఫస్ట్ ఎపిసోడ్లో సీతాకాంత్ అనే ఒక యాక్టర్గా ఇళ్ళ అమ్మాయికి ప్రైజ్ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్. సో అయితే డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వకుండా అసలు యాక్టర్ నుంచి డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు క్యారెక్టర్ బట్ చేయలేదు అంటే రీల్ వైజ్ డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు. బట్ సూపర్ హిట్ అంతాను. సో అష్టాచమ్మ తర్వాత గ్యాప్, ఇంకా అష్టాచమ్మ తర్వాత చేయను అనుకున్నాను. తర్వాత అమెరికా అమ్మాయి నడుస్తుంది ఇంకా ప్రొడక్షన్. అమెరికా అమ్మాయి తర్వాత ఇంకా నేను ఆపేసాను. తర్వాత ఈవెన్ అత్తారింట్లో అక్క చెల్లెని వైదేవి పరిణి ప్రొడక్షన్ చేశారు. ఆ 5 years యాక్టింగ్ కి రాలా. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా యాక్టింగ్ ది? అంటే నేను హీరోగా చేశాను, ఈ 5 సంవత్సరాలు ఖాళీ, అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, స్క్రీన్ మీద కనపడట్లేదు అని ఏమన్నా ఇంత ఫీల్? లేదు అసలు. జనరల్ గా ఆర్టిస్టులు ఇప్పుడు కూడా మళ్ళీ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అవును మళ్ళీ వచ్చేసారు కంబ్యాక్, ఫుల్ బిజీ. అలా అలా ఉండదు, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. ఏది ఎందుకంటే ముందు ఏది నేను అనుకోలే. అవును యాక్టర్ అవ్వాలని కానీ ఏది. తర్వాత విజే చేస్తుంటే ఆర్జేగా సన్ ఎఫ్ఎం వాళ్ళు ఆర్జేగా తీసుకున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇది కాబట్టి ఇక్కడ కింద మనకి ఆఫీస్ ఉంటుంది. ముత్తు గారని నేను ఆదిత్య మ్యూజిక్ లో యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన ముందు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అయితే రేడియోలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని ముందు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మా అందరూ ఆడిషన్ తీసుకుంటే అప్పుడు కూడా నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్? ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసివ్వని వాళ్ళలో నేనే, డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్స్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని. రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. సో అలా మీకు అంతరికి అప్పటికప్పుడు తప్ప స్పాట్ లో డిసైడ్ అయిపోయి చెప్పడం తప్ప ఇంకా ముందు ప్రిపరేషన్ ఏమీ లేవు. ఆ 2 అది జెమినీలో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక్కరే అని ఈటీవీలో సింగింగ్ షోకి యాంకరింగ్ వచ్చాను. హోస్ట్ చేశారా? అది భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూస్ చేశారు.